ఇమాన్యుల్, తనూజ వీళ్ళిద్దరి మధ్య జరిగిన డిస్కషన్ నామినేషన్స్‌లో ఏముంది అంటే, నాదొక చిన్న పాయింట్ అన్నాడు గానీ, ఇమాన్యుల్‌కి మనసులో చాలా ఉన్నాయి. ఒక చిన్న పాయింట్ బయటికి చెప్పడానికి ఉందేమో, కానీ చెప్పాలా లేదా అనుకునేవి చాలా ఉండుంటాయి. ఎందుకంటే మొదటి నుంచి చాలా సార్లు తన వల్ల తను చిన్నగా హర్ట్ అవుతూ ఉన్నాడు. కాకపోతే మళ్ళీ ఫ్రెండ్ కాబట్టి అలా కలిసి ఉన్నాడు. అలా అయింది. బెడ్ టాస్క్ మీద నువ్వు నాకు సపోర్ట్ చేయలేదు అని అనడం దగ్గర తినెందుకు కరెక్ట్‌గా డిఫెండ్ చేసుకోవట్లేదో అర్థం కాలేదు. ఎందుకంటే బెడ్ టాస్క్‌లో తనుజ పేరు చెప్పాడు. సంజన పేరు చెప్పొచ్చు కదా ఆవిడ. మమ్మీ అంటున్నారు. అప్పుడు అసలు నేను ఎక్స్‌పెక్ట్ చేసిందైతే ఇమాన్యుయల్ సంజన పేరు చెప్తాడనుకున్నాను. తనుజకి సపోర్ట్ చేసింది. ఏంట్రా బాబు అందరూ ఈ సంజనకి తనుజకి సపోర్ట్ చేసేవాళ్ళ అని ఆ రోజు అనుకున్నాను. మరి అలా సపోర్ట్ చేసి నా దృష్టిలో అయితే తను ఆ టైంలో నాకు నెగెటివ్ కనిపించాడు. ఎందుకు తనుజకి సపోర్ట్ చేయాలి? సంజన గారికి చేసి ఉండొచ్చు కదా అని. అలాంటి టైంలో అలా అనిపించుకున్న ఇమాన్యుయల్ ఇప్పుడు నాకు సపోర్ట్ చేయలేదు అని తనుజ అంటున్నప్పుడు నేనే చెప్పాను నీ పేరు. భరణి గారు కాదు, నేనున్నా నీకు ఆ రోజు సపోర్ట్‌గా అంటే నువ్వు నా దగ్గర లేవు, నాకు సపోర్ట్ లేవు, ఎవ్వరు సపోర్ట్ చేయలేదని అంత హార్ష్‌గా తనుజ మాట్లాడడం మాత్రం నాకు నచ్చలేదు. నేను ఈ మధ్య చెప్పాను తనుజ కళ్యాణ్ నాకు పాజిటివ్ కనిపిస్తున్నారండి. కానీ నాకు మళ్ళీ స్లోగా తనుజ అయితే నాకు నెగెటివ్‌గానే కనిపిస్తుంది. ఎందుకు అంటే తను నాకెప్పుడు సపోర్ట్ లేదు అంటది. ఎప్పుడు సపోర్టే తీసుకుంది. శ్రీజ చెప్పింది కూడా అదే లోపలికొచ్చినప్పుడు. ఎన్ని రోజులు ఇంకా నువ్వు సపోర్ట్‌తోనే గేమ్ ఆడతావు అని. నేనేది ఇండివిడ్యువల్‌గా ఆడలేదు. ఎప్పుడు ఎవరో ఒకరితో సపోర్ట్ అయితే తీసుకుంటుంది. ఏదో ఒక రకంగా తీసుకుంటది. అసలు హైలైట్ పాయింట్ ఏంటంటే, మొన్న జరిగిన దాంట్లో కూడా ఇమాన్యుయల్‌ని నేను అమ్మాయిని నేను ఇప్పటివరకు ఎలాగోలా కష్టపడొచ్చాను. నాకిచ్చే అన్నదంట అదైతే నాకు తెలీదు. ఇంత హైలైట్ ఏంటి అందరూ కష్టపడే కదా వస్తారు. మరి అందరూ కష్టపడే కదా వచ్చారు. తను మాత్రం నేను కష్టపడ్డాను, నేను నాకు ఇచ్చేయని ఎట్లా అడుగుతది అసలు? మరి సపోర్ట్ కదా అంటే జాలిపడి ఇచ్చేయాలా? తను కూడా అసలు ఏ గేమ్‌లోనూ ఇమాన్యుయల్ తనకి తానుగా వదలడు. ఖచ్చితంగా వదులుకోలేడు. అలాంటి పొజిషన్ ఉన్నప్పుడు. సరే ఎప్పుడో పాతది బొమ్మల టాస్క్ తీశాడు. అప్పుడేమో నువ్వెందుకు స్టాండ్ మీద నిలబడలేవు అంటే అక్కడ రీతు చౌదరి పెద్ద గోల చేసేసింది ఆ రోజు. ఇంకా సరే ఆ పాయింట్ ఆఫ్ టైమ్‌లో తినే అప్పుడు ముందు గూడా నేను ఇటువైపు ఎవరు లేరు, టెనెంట్ సైడ్ ఎవరు లేరు, నేను ఉంటాను అన్నందుకు అయన్నీ కన్సిడర్ చేసి ఇచ్చిందంట. సరే దాన్నైతే వదిలేయొచ్చు గానీ, మిగిలిన పాయింట్ల టైంలో మాత్రము వాటర్ టాస్క్‌లో గానీ, బెడ్ టాస్క్‌లో గానీ చాలా చోట్ల ఇమాన్యుయల్ ఉన్నా, లేదు నాకెవరు లేరు. అప్పుడు భరణి గారు కూడా నాకు లేరు అనింది. మళ్ళీ ఇప్పుడు ఇమాన్యుయల్ ఉన్నా కూడా నాకు లేరు అంటుంది. తనకిప్పుడు సపోర్ట్ ఎవరో ఒకళ్ళు ఉంటున్నారు. ఎందుకంటే తన పర్సనాలిటీకి ఎక్కువ ఇలాంటి ఫిజికల్ టాస్క్‌లు ఎప్పుడొచ్చినా కూడా తనకి సపోర్ట్ ఉండడం బట్టే కాస్త కోస్త నెగ్గింది కానీ ఇంతవరకు లాక్కొచ్చింది కానీ లేకపోతే కనుక మెంటల్ టాస్క్‌లో కూడా ఏం గొప్ప పర్ఫార్మెన్స్ అయితే నాకు కనిపించలేదు. లేకపోతే తను ఈ పాటికి కొంచెం